హాయ్ అండి, ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలి, ఫ్రెష్ గా ఉండే ఉసిరికాయలను తీసుకోవాలి, శుభ్రంగా వాష్ చేసుకునేసి తడి ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలను నేను కొద్దిసేపు ఎండలో అయితే పెడుతున్నాను. మీరు ఎండలో ఏం పెట్టుకోకుండా కట్ చేసుకోవచ్చు. బాగా చలిగా ఉందని చెప్పేసి బయట ఎండలో కూర్చొని ఉసిరికాయలను కట్ చేస్తున్నాను. ముక్కల పచ్చడి పెడుతున్నాను కాబట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు ముక్కల పచ్చడి కాకుండా నార్మల్ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఈ ముక్కలన్నిటిని ఒక కప్ మెజర్మెంట్ తోటి కొలుచుకోండి. అప్పుడు కారం ఉప్పు వేసుకోవడం సింప్లిఫై అవుతుంది. ఎగ్జాక్ట్ గా 5 కప్పుల ఉసిరికాయలు అయితే వచ్చాయి. కప్పుతో 1.5 కప్పు నూనెను వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉసిరికాయలను వేసుకునేసి ఉసిరికాయలు కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయను నైఫ్ తో కానీ లేకపోతే స్పూన్ తో కానీ కట్ చేస్తే మనకు స్మూత్ గా గులాబ్ కట్ అయ్యాక ఉసిరికాయ పీసెస్ అన్నిటిని ఒక బౌల్ లోకి అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 10 వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచేసి కరివేపాకు వేసుకునేసి పోపు కొంచెం ఫ్రై అయ్యాక ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకోవాలి. ఉసిరి ముక్కలలో కప్ తో అయితే ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే కప్ తో 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, పసుపు, ఆవాలు, మెంతుల పొడి 2 కలిపి 1 టేబుల్ వేసి బాగా కలుపుకొని 3 days మగ్గబెట్టుకుంటే పచ్చడి రెడీ.